అందరికీ నమస్కారం. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా. అమ్మ అయితే ఒక ఏరియాలో ఒక పాపతో అయితే మాట్లాడుతుంది. ఆ ఏరియా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. చాలా మందికి అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు. చాలా మందికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పే లాస్ట్ వీడియోలో. ఇప్పుడు అదేంటంటే మన పుట్టపర్తిలో కుమ్మరపేట అనే ఒక ఏరియాలో ఒక అమ్మాయి అయితే 4 years నుంచి ఒక పెద్దామ దగ్గర ఉంది. ఆ పెద్దామ ఎవరంటే ఇక్కడ స్క్రీన్ కింద నేను ఇస్తున్నా కదా, ఆ పెద్దామ దగ్గర అయితే ఉంది. అంటే వాళ్ళ అమ్మా నాన్న అయితే ఉన్నారు, కాకపోతే అమ్మ కొంచెం మెంటల్ వల్ల బయటకు ఎక్కడికో వెళ్ళిపోయింది. నాన్న కూడా అంత తెలివైనోడు కాదు, నాన్న కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిని అయితే వీళ్ళు ఫస్ట్ లో అయితే 4 ఏళ్ల క్రితం అడుక్కునేకైతే పంపించేశారంట. ఈ ఏరియా వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చి ఈ అవ్వ దగ్గర అయితే పెట్టారు. ఇక్కడ అవ్వ దగ్గర పెట్టిన తర్వాత 4 ఏళ్ల నుంచి అయితే అవ్వే చూసుకుంది. కానీ అవ్వకు కూడా పరిస్థితి ఇబ్బంది అయింది. ఈ ఏరియా వాళ్ళు వీళ్ళు అంతా కొంచెం అమ్మాయికి ఏదైనా కావాల్సింది తీస్తూ ఉండేవాళ్ళంట. కాకపోతే వాళ్ళు చాలా రోజుల నుంచి ఒక ఆశ్రమానికి జాయిన్ చేద్దాం మీ పాపని అని చెప్పి చాలా ఆశ్రమాలు అయితే చూసారంట. కాకపోతే వాళ్ళకి మన కాంటాక్ట్ నెంబర్ దొరకడం వల్ల నాకైతే కాల్ చేశారు, అన్న మా ఏరియాకి రండి, ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పి. అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి కూడా అమ్మాయిది. సో అందుకోసం మనమైతే ఆ అమ్మాయిని రేపు మనం వెళ్ళి అక్కడికి అమ్మాయిని తీసుకెళ్లి, మన అమ్మాయిలు ఉన్నారు కదా, మన అమ్మాయిల హాస్టల్లో అయితే జాయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. రేపు నేను అమ్మాయిని తీసుకెళ్లే ముందు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ద్వారా పోలీసు వాళ్ళ ద్వారా మనమైతే అమ్మాయిని అయితే మన ఆశ్రమానికి అయితే తీసుకున్నాం. అది కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.